నీది ఏ కులమని అడగలేదు, నీది ఏ మతమని అడగలేదు, ఆఖరికి నువ్వు నా పార్టీ వాడివా లేక అవతల పార్టీ వాడివా అని అడగలేదు. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా మన పర తేడా లేకుండా ప్రతి ఒక్క వర్గానికి మేలు చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క వైఎస్ఆర్ గారు మాత్రమే అని గర్వంగా చెప్పుకోగలం. కానీ ఇప్పుడే ఉన్నాడు ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. ముఖ్యమంత్రి అనేవాడు ఎలా ఉండకూడదో, ముఖ్యమంత్రి అనేవాడు ఏ పనులు చేయకూడదో అవన్నీ చేసి చూపించాడు చంద్రబాబు గారు. రైతులకు మొత్తము రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేశాడు. అదే మొట్టమొదటి సంతకం అవుతుందని అన్నాడు. ఆ మొదటి సంతకానికే దిక్కు లేకుండా పోయింది. రైతులను దగా చేశాడు చంద్రబాబు గారు. డ్వాక్రా మహిళలు ఎంతమంది అక్క చెల్లెళ్ళు మొత్తం రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేశాడు. 5 ఏళ్ళయింది, ఒక్క రూపాయినా రుణమాఫీ అయిందా అమ్మా? ఒక్క రూపాయినా మీకొక్క ఎవ్వరికీ కాలేదు. ఇప్పుడేమో పసుపు కుంకుమ అంటూ మీకేదో డబ్బు ఇస్తున్నాడు కదా, కనీసం ఆ డబ్బు మీకు రుణమాఫీ కాని దానికి మీకు వడ్డీ పడుతుంది కదా, కనీసం ఆ వడ్డీకైనా సరిపోతుందా? పసుపు కుంకుమలో ఇచ్చే డబ్బు కనీసం మీకు రుణమాఫీ చేయకుండా ఉంటే దానికి వడ్డీకైనా సరిపోతుందా? సరిపోవట్లేదు. భిక్షం ఇచ్చినట్టు ఇస్తున్నాడు, ఎంగిలి చేయి విదిలిస్తున్నాడు చంద్రబాబు గారు. మోసపోకండమ్మా, మీ మీద ప్రేమతో ఇవ్వడం లేదు పసుపు కుంకుమ. ఆ 4.5 సంవత్సరాలు ఏమీ చేయకుండా ఎలక్షన్లు వస్తున్నాయని ఇది ఎలక్షన్ జిమిక్గా ఇస్తున్నాడు చంద్రబాబు గారు. రుణమాఫీ చేస్తాను అన్నది చంద్రబాబు గారి వాగ్దానం. రుణమాఫీ చేయకుండా ఆ వడ్డీకి కూడా సరిపోని డబ్బులు ఇస్తున్నాడంటే మహిళలను ఘోరంగా వంచన చేశాడు చంద్రబాబు గారు. ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నందుకు రాజశేఖర్ రెడ్డి బిడ్డగా నేను సంతోషిస్తున్నా. ఎందుకంటే ఈ రోజు నుంచి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో భాగమై, కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో భాగమై ఉంటుంది. కాబట్టి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు నాతో పాటు ఈరోజు చాలా సంతోషంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం జరుగుతుంది. రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికున్నంత కాలం నమ్మకంగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేయడమే కాకుండా రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయే నాటికి కూడా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూనే చనిపోయారు. ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరుతుంది అంటే రాజశేఖర్ రెడ్డి గారికి చాలా సంతోషం, చాలా గర్వం కలిగించే విషయం అని నేను నమ్ముతున్నా. ఎందుకంటే ఈరోజు మన దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పునాదులు వేయడం దగ్గర నుంచి ఈ దేశాన్ని కట్టడం దగ్గర వరకు కాంగ్రెస్ పార్టీ హస్తం ఉంది. ప్రతి వర్గాన్ని కలుపుకుపోతూ, ప్రతి విశ్వాసానికి, ప్రతి ఫెయిత్కు నమ్మకం కలిగిస్తూ, ప్రతి సెక్షన్ ఆఫ్ ద సొసైటీలో కలుపుకుపోతూ ముందుకు వెళ్లిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ముందు కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ఖార్గే గారి నాయకత్వంలో ప్రజలందరికీ మేలు చేస్తుందని సంపూర్ణంగా విశ్వసిస్తూ, రాజశేఖర్ రెడ్డి గారి కళ, ఏ కళ అయితే రాజశేఖర్ రెడ్డి గారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలి అని మనస్ఫూర్తిగా కోరారో అది నెరవేర్చడానికి రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ మనస్ఫూర్తిగా పనిచేస్తుంది. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీద నమ్మకం ఉంచి తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చేసిన త్యాగాన్ని గౌరవించి ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డను
కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఆ ఆహ్వానాన్ని మేము మనస్ఫూర్తిగా స్వీకరిస్తూ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు విలీనమవుతున్నాం. ఈరోజు నుంచి కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత మా మీద ఉంచినా ఆ బాధ్యతను విశ్వాసంతో సంపూర్ణంగా నెరవేర్స్తామని నాతో పాటు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా మాటిస్తున్నాం. థ్యాంక్ యూ. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ అందుతుందా అన్నా? మీ బిడ్డలకు ఫీజు వస్తుందా అమ్మా? లేదు. పిల్లలకు ఫీజు కట్టలేక తల్లిదండ్రులు అప్పుల పాలైపోతున్నారని ఎంతమంది విద్యార్థులు సగంలోనే చదువులు మానేస్తున్నారు. ఇది ఈరోజు దుస్థితి. ఆరోగ్యశ్రీలో కార్పొరేట్ ఆసుపత్రుల్ని ఆ లిస్టు నుంచి తొలగించేశారు. ఇప్పుడు పేదవాడికి జబ్బు వస్తే గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళాలట. చంద్రబాబుకో ఆయన కుటుంబంలో ఎవరికైనా జబ్బులు వస్తే గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్తున్నారా, కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్తున్నారా? మీరెవరైనా చూసారా? ఎప్పుడైనా చంద్రబాబు ఆయన కుటుంబము గవర్నమెంట్ ఆసుపత్రికి వచ్చారా? వాళ్ళేమో కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళాలట, మామూలు ప్రజలు మాత్రం గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళాలని శాసించారు. ఇది అమానుష్యం కాదా? ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవాడు తన ప్రజల గురించి ఇలాగైనా ఆలోచించేసేది. పోలవరం 15,000 కోట్లున్న ప్రాజెక్టును తన కమిషన్ల కోసమని 60,000 కోట్లకి పెంచేశాడు. పెంచాడు. 3 ఏళ్లలో పోలవరం పూర్తి చేస్తానన్నాడు, వాగ్దానం చేశాడు. ఈ చంద్రబాబు గారికి మాట మీద నిలబడే నైజమే ఉంటే ఈ పాటికి పోలవరం పూర్తయిపోయేది కాదా? పూర్తి చేయలేదు అంటే చంద్రబాబు గారికి మాట మీద నిలబడే నైజం లేనట్టే కదా. అమరావతి పెద్ద అనుభవం ఉంది, ఏదో పొడి చేస్తాడు, ఏదో చింపేస్తాడు అనుకున్నాం. ఏం చేశాడు అమరావతికి? కేంద్రం చెప్తుంది మేము 2,500 కోట్లు అమరావతి కోసం ఇచ్చాము అని చెప్తోంది. ఈయనేమో ఒక్క ఫ్లైఓవర్ కూడా కట్టలేదు, ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్టలేదు. ఏం చేసినట్టు డబ్బంతా మింగేసినట్టు కదా. అమ్మకేమో అన్నం పెట్టడు గాని పిన్నమ్మకేమో బంగారు గాజులు చేయిస్తానన్నాడట ఒకడు. మీకెవరికి రాజశేఖర్ రెడ్డి గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఒక్కసారి మహానేతను గుర్తు చేసుకుందాం. 5 సంవత్సరాలు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. కానీ 5 సంవత్సరాలలో ఏ ముఖ్యమంత్రి సాధించనంత ఘనత సాధించాడు రాజశేఖర్ రెడ్డి గారు. సంక్షేమం అయితేనేమి, అభివృద్ధి అయితేనేమి, జలయజ్ఞం అయితేనేమి, ఏది తీసుకున్నా రాజశేఖర్ రెడ్డి గారు అద్భుతంగా చేసి చూపించారు కదా. రుణమాఫీ చేస్తే ఎలా చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు? ఒకేసారి ఎంత రుణం ఉంటే అంత రుణం 2 లక్షలైనా 4 లక్షలైనా ఒకేసారి మాఫీ చేసిన ఘనత రాజశేఖర్ రెడ్డి గారు. ఉచిత విద్యుత్తు రైతులకు ఇవ్వాలి అని మొట్టమొదట ఆలోచన చేసిన నాయకుడు ఎవరు? రాజశేఖర్ రెడ్డి గారు. అసలు మన దేశంలో ఎవరైనా ఆలోచన చేశాడా? పేద బిడ్డలు కూడా గొప్ప చదువులు చదువుకోవాలి, ఇంజనీర్లు, డాక్టర్లు, ఎంసీఏలు చదవాలి అని అంతకుముందు ఏ నాయకుడైనా ఆలోచన చేశాడా? ఒక రాజశేఖర్ రెడ్డి గారు కదా ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెడితే ఎంతమంది పేద బిడ్డలు డాక్టర్లు, ఇంజనీర్లు, బీటెక్లు, ఎంటెక్లు, ఎంసీఏలు పైసా ఖర్చు లేకుండానే చదువుకొని ఈరోజు లక్షల మంది బిడ్డలు లక్షలు సంపాదించుకుంటున్నారు కదా. ఘనత ఎవరిది? అసలు ప్రపంచంలో ఏ నాయకుడైనా ఆలోచన చేశాడా? పేదవాడి ఇంట్లో జబ్బు వస్తే ఇంటిళ్ళ పాది అప్పుల పాలైపోతుంది కదా అని ఎవరైనా ఆలోచన చేశారా? ఒక రాజశేఖర్ రెడ్డి గారు కదా ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే ఎంతమంది పేదవాళ్ళు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి ఉచితంగానే పైసా ఖర్చు లేకుండానే గొప్ప పెద్ద ఆపరేషన్లు చేయించుకున్న రోజులు కదా. ఎవరు ఆలోచన చేశాడు? ఏ నాయకుడు ఆలోచన చేశాడు? పేదవాడు ఫోన్ చేస్తే 20 నిమిషాలకే 108 అంబులెన్స్ రావాలి అని అంతకుముందు ఏ నాయకుడైనా ఆలోచన చేసిండా? ఒక రాజశేఖర్ రెడ్డి గారు కదా 108 అయినా 104 అయినా ఆలోచన చేసింది. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే 5 సంవత్సరాలలో 46 లక్షల పేద కుటుంబాలకు ఇల్లులు కట్టిన నాయకుడు ఎవరు? రాజశేఖర్ రెడ్డి గారు కదా.
పోడు భూములకు పట్టాలైతేనేమి, అసైన్డ్ భూములకు హక్కు కల్పించడం అయితేనేమి, మైనారిటీలకు 4% రిజర్వేషన్ అయితేనేమి, ఇది ఆ కులాలకు మతాలకు అతీతంగా ప్రతి వర్గాన్ని కడుపులో పెట్టుకొని ప్రేమించిన నాయకుడు కదా రాజశేఖర రెడ్డి గారు. ఈ పాలేరు నియోజకవర్గానికి ఎంత చేశాడు రాజశేఖర రెడ్డి గారు? పక్కనే ఉంది కదా పాలేరు రిజర్వాయర్, పక్కనే ఉంది కదా పాలేరు రిజర్వాయర్. దానికి మరమ్మతులు చేసిన నాయకుడు ఎవరు? రాజశేఖర రెడ్డి గారు కదా. నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ ద్వారా దానికి నింపాలని, 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని ఆలోచన చేసిన నాయకుడు ఎవరు? రాజశేఖర రెడ్డి గారు కదా. ఎస్ఆర్ఎస్పి ద్వారా ఇంకొక 70,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చిన నాయకుడు ఎవరు? రాజశేఖర రెడ్డి గారు కదా. కేసీఆర్ గారు ఏం చేసిండు? 1 ఎకరానికైనా నీళ్ళు ఇచ్చారా? 1 ఎకరానికైనా నీళ్ళు అందుతుందా పాలేరు నియోజకవర్గంలో? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే పాలేరు నియోజకవర్గానికి మంచినీళ్లు ఇవ్వాలని 3 మండలాలలో, కూసుమంచి అయితేనేమి, లేకపోతే కొండపల్లి అయితేనేమి, లేకపోతే తిరుమలాపాలెం అయితేనేమి, 3 మండలాలకు 108 గ్రామాలకు పరిశుద్ధ నీళ్ల పథకం ద్వారా మంచినీళ్లు అందించిన నాయకుడు ఎవరు? రాజశేఖర రెడ్డి గారు కదా. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి రాజశేఖర రెడ్డి గారు ఒక్క పాలేరు నియోజకవర్గంలోనే ఎంత మంది పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చాడు తెలుసా? 20,000 మంది పేద కుటుంబాలకు ఇల్లులు కట్టిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. మరి కేసీఆర్ గారు కనీసం 1,000 అయినా ఇల్లులు ఇచ్చినాడా పేదవాళ్ళకి? 1,000 మందికైనా ఇల్లులు వచ్చినాయా? మరి రాజశేఖర రెడ్డి గారు 20,000 మందికి ఇల్లులు ఇస్తే కేసీఆర్ గారు వల్ల 1,000 కూడా అయ్యే చేత కాలేదు కదా. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు గ్రనైట్ ఫ్యాక్టరీకి ఎలక్ట్రిసిటీ సబ్సిడీ ఇస్తే ఎంత మంది గ్రనైట్ ఇండస్ట్రీలు పెట్టుకున్నారు, ఎంత మంది బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయి. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్న సబ్సిడీ కూడా ఎత్తేస్తే ఎన్ని ఫ్యాక్టరీలు మూతపడలేదు? ఏం చేసిండు మరి కేసీఆర్ గారు? అందుకే చెప్తున్నాం, మళ్ళీ పాలేరులో రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన రావాలి. మళ్ళా ఇల్లులు కట్టే ప్రభుత్వం రావాలి. ఒక్కరు కూడా గుడిసెలలో ఉండే అవసరం లేకుండా ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లులు కట్టే ప్రభుత్వం రావాలి. మళ్ళీ బిడ్డలకు ఫీజు రీయింబర్స్మెంట్, పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చే ప్రభుత్వం రావాలి. మళ్ళీ ఆరోగ్యశ్రీ బ్రహ్మాండంగా అమలు చేసే ప్రభుత్వం రావాలి. మళ్ళీ ఇంట్లో ఒక్కరికి కాదు, ఎంతమంది ముసలోళ్ళు ఉంటే అంతమందికి పెన్షన్లు ఇచ్చే ప్రభుత్వం రావాలి. ఇలా 1 కాదు 2 కాదు, మళ్ళీ వ్యవసాయం పండుగ చేసే ప్రభుత్వం రావాలి. మహిళలను ఆర్థికంగా నిలబెట్టే ప్రభుత్వం రావాలి. ఇవన్నీ జరగాలి అంటే మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన రావాలి. అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించి ఈ రోజు పాలేరులో నుంచే పోటీ చేయాలనే నిర్ణయం తీసుకుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఇదేంటో తెలుసామా? పాలేరు మట్టి. ఈ పాలేరు మట్టిలో పాలేరు ప్రజల ఆశలు అన్నీ నిమిడి ఉన్నాయి.